అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష బీఆర్ఎస్ ను అధికార పక్షం బుల్డోజింగ్ చేసింది. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసెంబ్లీ సమావేశాలు విపక్ష బీఆర్ఎస్ ను అధికార పక్షం బుల్డోజింగ్ చేస్తోంది. అలాగే ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాసనసభలో కొంత గందరగోళం ఏర్పడడంతో 15 నిమిషాలు స్పీకర్ వాయిదా వేశారు సభను. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతిసారి ఎవరైతే ఆది శ్రీనివాస్ కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోసం, అంతేకాకుండా కోమటిరెడ్డి మధ్యలో అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల వీళ్ళు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడిన తర్వాత ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇంతసేపటికి వినకపోవడంతో 10 వాయిదా వేసినటువంటి పరిస్థితి. ప్రతిసారి గవర్నర్ ప్రసంగంతో సబ్జెక్టు వారిగానే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ కూడా సబ్జెక్ట్ కూడా డిబేట్ కావట్లేదు. ప్రస్తుతానికి ఇచ్చినటువంటి అంశంలో కూడా గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా సభ డిబేట్ కాకూడదు, సభా సాంప్రదాయాలు పాటించాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. కొంత గందరగోళం నిర్మ 15 నిమిషాలు కూడా వాయిదా వేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా కష్టంలో మీడియా పాయింట్ లో కూడా మాట్లాడబోతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ప్రతిసారి ఇదే విధంగా చేస్తున్నారు. కనీసం ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. మాట్లాడమంటే మాట్లాడతాము, సభలో ఉందామంటే ఉంటాము, లేదంటే వెళ్ళిపోతామంటూ కూడా స్పీకర్ కు చెప్పినటువంటి సందర్భంలో స్పీకర్ ను బెదిరిస్తున్నారంటూ కూడా ఇటు మంత్రి శ్రీధర్బాబు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఖచ్చితంగా ఈ సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ సబ్జెక్ట్ వారిగానే మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, ఇక్కడ కూడా అడ్డుకోకూడదు అంటూ కూడా వాళ్ళు పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి 15 నిమిషాలు వాయిదా వేసినటువంటి సందర్భం అయితే మీడియా పాయింట్ లో కూడా మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు. కిరణ్, మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, లైవ్ లోనే వస్తుంది కాబట్టి అసెంబ్లీ సెషన్స్ మొత్తం కూడా. అక్కడ బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే స్పీకర్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు, నార్మల్ గానే మాట్లాడారు. సో అలాంటి నేపథ్యంలో అధికార పక్షం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోంది? ఖచ్చితంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి డైరెక్షన్ లోనే ఈ రోజు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే సబ్జెక్ట్ వారిగా గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జగదీష్ రెడ్డికి అవకాశం ఇవ్వగా అటు గవర్నర్ ప్రసంగం పైన తాను చర్చిస్తా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలోనే తాను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే ఆది శ్రీనివాస్ కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, అంతేకాకుండా శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి విషయంలో పూర్తిగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే వీళ్ళు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు. కేవలం 10 నిమిషాలు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భంలోనే వీళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కేవలం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే వీళ్ళు వెళ్తున్నారు. పదే అడ్డుకోవాలని కూడా తను సూచించినటువంటి నేపథ్యంలో కనీసం మాట్లాడేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకైతే ఇవ్వట్లేదని మనకు అర్థమవుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష బీఆర్ఎస్ ను అధికార పక్షం బుల్డోజింగ్ చేసింది. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.